నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అడిగిన వాడికి చెప్పేవాడు లోకువా అన్నట్లు వికీపీడియా స్క్రీన్ షాట్ పెట్టి తానే వెనిజులా అధ్యక్షుడని ప్రకటించుకున్నారు డొనాల్డ్ ట్రంప్. కానీ ఈ క్లెయిమ్స్ లో ఎంత నిజముంది? అసలు వెనిజులా గద్దె పైన ప్రస్తుతం ఉన్నదెవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే అత్యధిక సుంకాలతో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న ట్రంప్ వెనిజులా తాత్కాలిక అధ్యక్షుణ్ణి తానేనంటూ ప్రకటించుకొని మరో బాంబు పేల్చారు. వెనిజులాలో అనిశ్చితి నెలకొన్న క్రమంలో ఏకంగా తనను తానే ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా సంచలన ప్రకటన చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో వికీపీడియా పేజీని పోలి ఉన్న స్క్రీన్ షాట్ను పోస్ట్ చేస్తూ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు ట్రంప్. ట్రంప్ పోస్టు చేసిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. గత కొద్ది రోజులుగా వెనిజులాలో జరుగుతున్న హై డ్రామా గురించి తెలిసిందే. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టే క్రమంలో అమెరికా బలగాలు వెనిజులా రాజధాని కారకాస్ పై మెరుపు దాడులు నిర్వహించడం నాటకీయ పరిణామాలకు దారితీసింది. అమెరికా బలగాల ఆపరేషన్లో భాగంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నారు. దీంతో లాటిన్ అమెరికా దేశాల్లో పెను దుమారం రేగింది. వెనిజులా అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె 90 రోజుల పాటు అధికారంలో ఉంటారని ప్రకటించింది వెనిజులా రక్షణ శాఖ. వెనిజులా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న ఉత్కంఠ నెలకొన్న క్రమంలో ట్రంప్ ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. ప్రపంచ రాజకీయాల్లో ఆయన రూటే వేరు. ఒక సోషల్ మీడియా పోస్టుతో వైట్ హౌస్ నుంచి గల్లీ దాకా ప్రకంపనలు సృష్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయనే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. రీసెంట్ గా ట్రంప్ తన సొంత ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఒక బాంబు పేల్చారు. తానే వెనిజులా ప్రెసిడెంట్ ని అంటూ ఒక ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారింది. అసలు ట్రంప్ పెట్టిన ఆ పోస్ట్ వెనుక ఉన్న మర్మం ఏమిటి అనే టాక్ వినిపిస్తోంది. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, సీయింగ్ ఈజ్ ద బిలీవింగ్, అంటే కంటితో చూసింది నమ్మాలి అని. కానీ ట్రంప్ షేర్ చేసిన ఇమేజ్ చూస్తే మాత్రం అది పక్కాగా ఎడిట్ చేసిన ఫేక్ ఇమేజ్ అని ఇట్టే అర్థమవుతోంది. వికీపీడియా స్టైల్లో ఉన్న ఒక స్క్రీన్ షాట్ను ట్రంప్ షేర్ చేశారు. అందులో 2026 జనవరి నుంచి వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పేరు కనిపిస్తోంది. అయితే వికీపీడియా ఒరిజినల్ పేజీని గమనిస్తే అక్కడ ఎక్కడా ట్రంప్ పేరు ప్రెసిడెంట్ గా లేదు. ఏ అంతర్జాతీయ సంస్థ లేదా ఐక్యరాజ్య సమితి కూడా ట్రంప్ ను వెనిజులా అధ్యక్షుడిగా గుర్తించలేదు. ఇది కేవలం ట్రంప్ తనదైన శైలిలో చేసిన ఒక పోస్ట్ మాత్రమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు వెనిజులాలో ఏం జరుగుతోంది? అక్కడ పరిస్థితులు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యాయి అనడంలో సందేహం లేదు. సుదీర్ఘకాలం వెనిజులాను ఏలిన నికోలస్ మదురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ పెద్ద రాజకీయ శూన్యత ఏర్పడింది. ప్రస్తుతం మదురో ఆయన భార్య అమెరికా జైల్లో ఉన్నారు. ఈ గ్యాప్ లో వెనిజులాను మేమే పాలిస్తామని, అక్కడ శాంతి నెలకొనే వరకు మాదే అధికారం అని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. కానీ అధికారిక రికార్డుల ప్రకారం డెల్సీ రోడ్రిగ్స్ 2026 జనవరి 5 నుంచి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వెనిజులాపై అమెరికా దాడి చేయటం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని చైనా, రష్యా, కొలంబియా మరియు స్పెయిన్ దేశాలు మండిపడుతున్నాయి. అమెరికా చర్యలు సార్వభౌమత్వాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించటం అంటూ ఐక్యరాజ్య సమితి వేదికగా చర్చలు మొదలయ్యాయి. మరోసారి ట్రంప్ తన హెచ్చరికల పరంపరను ఆపడం లేదు. డెల్సీ రోడ్రిగ్స్ గనుక అమెరికాకు సహకరించకపోతే హెవీ ప్రైస్ చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. న్యూయార్క్లో డ్రగ్స్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం కేసుల్లో చిక్కుకున్న మదురో కంటే ఘోరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం ఇప్పుడు గ్లోబల్ టెన్షన్ పెంచుతోంది.
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిగ్స్ 2026 జనవరి 5 నుంచి పనిచేస్తున్నారు. వెనిజులాపై అమెరికా చేసిన దాడిని అంతర్జాతీయ చట్టాల ఘోర ఉల్లంఘనగా చైనా, రష్యా, కొలంబియా, స్పెయిన్ దేశాలు పేర్కొన్నాయి. అమెరికాతో సహకరించకపోతే డెల్సీ రోడ్రిగ్స్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ ట్రంప్ హెచ్చరించారు. న్యూయార్క్లో నార్కో టెర్రరిజం, డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసుల్లో నిర్బంధంలో ఉన్న మదురో కంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అన్నారు. ఒక దేశ అధ్యక్షుడు మరో దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకోవటం దౌత్య చరిత్రలో అరుదైన విషయం. ఇది కేవలం ట్రంప్ మార్కు హాస్యాస్పద పోస్టా, లేక వెనుజులాను తన చెప్పు చేతల్లోకి తీసుకునేందుకు అమెరికా వేస్తున్న వ్యూహమా అన్నది అర్థం కాక దౌత్యవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. వెనుజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించటమే తన లక్ష్యమని ట్రంప్ చెబుతున్నప్పటికీ ఏకంగా దేశ అధికార పగ్గాలు తనవే అనడం చర్చనీయాంశంగా మారింది.